కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. పేస్ట్ విలువైందా, వాక్కు విలువైందా? వాక్కే విలువైంది. మరి పేస్ట్ని అంత పొదుపు చేస్తున్నారే, ఈ వాక్కుని ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంత వృధా చేస్తున్నాం. దీన్ని పొదుపు చేయొచ్చుగా. పత్రిక గారు ఏమంటారంటే, వాక్కుని వృధా చేయొద్దు అంటారు. నువ్వు అతిగా మాట్లాడినా, అనవసరంగా మాట్లాడినా నీ శక్తి ఎంతో కోల్పోతావు. ఎందుకు శక్తిని నష్టపోతావు అంటారు. ఆయన ఇంకా ఏమంటారంటే, ఎందుకు బేకారు మాటలు అంటారు, పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు. వాక్కుని ఎందుకు వృధా చేస్తావు? మీ జీవితంలో మీకు ఏది ఇవ్వబడినా అన్నీ ఒబ్బడిగానే వాడతారుగా. మరి ఇంద్రియాలను ఎందుకు ఒబ్బడిగా వాడమండి? వీటిని ఒబ్బడిగానే వాడాలిగా. మీరు చాలామంది చూడండి, వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని ఇంద్రియాలు శక్తిని కోల్పోతాయి. కొంతమంది ముసలి వాళ్ళకి చూపు సరిగ్గా కనపడదు, వాక్కు స్పష్టత ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, ఇంకొకళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి. వినపడుతుందా అంటే అది సరిగ్గా వినపడదు. అన్నీ వాటి శక్తిని కోల్పోతాయి. వాడు బతికే ఉంటాడు ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు, కానీ ఇంద్రియాల శక్తి అంతా కోల్పోతాడు. వాడికి నరకమే. అందుకే చాలామంది ఒక వయసు వచ్చేసరికి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఏమని? స్వామి, నేను మంచం మీద పడకుండా ఇలా వెళ్ళిపోతే చాలు, ఎవరితో చేయించుకోకుండా ఇలా వెళ్ళిపోతే చాలు, నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, అనుగ్రహించే స్వామి అంటారు. అంతేనా? వయసులో ఉంటే కోరికలు ఇంకో రకంగా ఉంటాయి. నాకు కారు ఇయ్యి, మేడ ఇయ్యి, వ్యాపారం ఇయ్యి, ఇవన్నీ అడుగుతారు. వయసు మళ్ళిన తర్వాత అప్పుడు ఇలాంటి కోరికలు. ఇంకా అంటారు, ఈ ఎదవతో చేయించుకోకుండా ఉండేటట్టు చేయి స్వామి. ఏ ఎదవా కొడుకో, అప్పటిదాకా మా అబ్బాయి అన్నాడు. ఓ వయసు దాటిన తర్వాత ఏమంటారు? ఎందుకంటే చూస్తున్నారు అందరినీ, ముసలి వాళ్ళందరినీ మంచాల మీద పడి తమ పనులు తాము చేసుకోలేక ఇంద్రియాల శక్తి కోల్పోయి ఆ టైంలోనే ఏదైనా జబ్బు వస్తే నరకం అనుభవించడం చూస్తున్నారు. ఇంకా కొంతమంది వృద్ధాశ్రమాల్లో మొగ్గుతున్నారు. అలాంటి బతుకు రాకూడదు అని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు తమ పనులు తాము చేసుకుంటూ జీవించి ఉన్నంతకాలము ఇంద్రియాలన్నీ ఎందుకు పని చేయకుండా పోతున్నాయి? దాని ముఖ్య కారణం భగవద్గీతలోనే చెప్పబడింది. భగవద్గీతలో చెప్పందంటూ ఏమీ లేదండి, అన్నీ చెప్పబడ్డాయి. ఆయన ఏం చెప్పారంటే, తాబేలు అవసరం లేనప్పుడు తన ఇంద్రియాలను లోపలికి ముడుచుకుంటుంది. కాళ్ళని, తలని అన్నిటినీ ఏం చేస్తుంది? లోపలికి ముడుచుకుంటుంది. ఎందుకు చేత? అది ఎప్పుడైతే లోపల ముడుచుకుందో వాటన్నిటికీ విశ్రాంతినిచ్చినట్టు అవుతుంది. ఎప్పుడైతే వాటికి విశ్రాంతినిస్తుందో వాటి శక్తి స్థిరంగా ఉంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు ఏం చేస్తుందంటే ఆ కాళ్ళని, తలని బయటికి తీసి వడివడిగా నడుస్తుంది. అలా విశ్రాంతిని ఇవ్వకుండా అదే రకంగా ఆ శరీరాన్ని దాని మీదే, కాళ్ళ మీదే నిలబెడితే కాసేపటికి కాళ్ళు శక్తి కోల్పోతాయి. మీరు కూడా చూడండి, కావాలంటే ఊరికి అలా నడుస్తూ ఉంటే ఏమైంది? కాసేపటికి నా వల్ల కాదు అంటారా? అనరా? నేను నడవలేనంటారు. కానీ విశ్రాంతి ఇస్తే అవసరమైనప్పుడు గబగబా నడవడం కాదు, పరిగెడతారు. అంచేత అవసరం లేనప్పుడు విశ్రాంతినివ్వాలి. అన్నిటికీ
అప్పుడు అన్నీ శక్తివంతంగా పనిచేస్తాయి అవసరమైనప్పుడు. తాబేళ్ళ మనం దానికి ఉన్న తెలివితేటలు, దాని నుంచి నేర్చుకోవాల్సింది అది. మాట్లాడే పని లేదు, ఎవడికో ఫోన్ చేసి వాగడం దేనికి? అవసరమైతే విను, లేకపోతే దానికి విశ్రాంతిని, అవసరమైతే చూడు. అంచేతే కృష్ణ భగవానుడు ఏమంటాడంటే, నువ్వు కూడా అవసరం లేనప్పుడు తాబేలులా నీ ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేయమన్నాడు. బాహ్యంగా కాదు, అంతర్ముఖం, లోపలికి. కళ్ళు మూసుకో, నోరు మూసుకో, చేతులు కట్టేయి, కాళ్ళు కట్టేయి, శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును కూడా కట్టేయి. ఎప్పుడైతే నువ్వు అలా చేసావో అన్నీ శక్తివంతంగా ఉంటాయి. ఏమండి, మీ ఇంద్రియాలని మీరు ఒబ్బిడిగా వాడుకుంటే 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా కూడా అన్నీ శక్తివంతంగా పనిచేస్తాయి. గుర్తెట్టుకోండి. అతిగా వాడితే, దుర్వినియోగం చేస్తే వాటి శక్తి కోల్పోతాయి. సబ్బుని ఆదా చేస్తున్నారు, పేస్టుని ఆదా చేస్తున్నారు, విలువ కట్టలేని ఇంద్రియాలను ఆదా చేయరేటి. అన్నిటినీ ఒబ్బుడిగా వాడాలి. నీకు ఇంకా అవకాశాలు ఇచ్చాడు. సాయిబాబా చెప్పింది అవకాశాలు. ఏంటండి మాకు ఇచ్చిన అవకాశం అంటారు. పత్రికారు దొరకడం గొప్ప అవకాశం కాదా అండి? మేడము నేను దొరకడం గొప్ప అవకాశం కాదా? ఇక్కడ ఇలాంటి క్లాసులు నిర్వహించడం గొప్ప అవకాశం కాదా? ఇంత సాధన చేసే అవకాశం రాలేదా? అదే చెప్తున్నాడు ఆయన సాయిబాబా వారు. అవకాశం, ఆత్మైన నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఉపయోగించుకోవు? ఆయన ఇచ్చాడు, ఉపయోగించుకోనిది నువ్వే. ఇప్పుడు చెప్పండి, ప్రతి నెల రావాలా అక్కర్లేదా? దేవుడు అవకాశం ఇస్తే మనమే ఉపయోగించుకోవట్లా. ఎంతసేపు నాకేమిచ్చాడు, నాకేమి ఎదవగోల. ఇచ్చింది ఉపయోగించుకోవట్లా. పూర్వం ఈ టెక్నాలజీ లేదు, ఈ జూములు లేవు, యూట్యూబులు లేవు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు. మొత్తం అంతా మన చేతిలోకి వచ్చేసింది. ఎంత గొప్ప అవకాశం అండి! మరి ఇంత గొప్ప అవకాశం ఆ భగవంతుడు ఇస్తే ఉపయోగించుకోలేక్కర్లేదా? ఆ టెక్నాలజీ. నా పాయింట్ ఏమైనా అర్థమవుతుందో అర్థం కావట్లా. ఎన్ని మిరకల్స్ చేయొచ్చు. చదువుకునే అవకాశం ఇచ్చాడు, చదవకపోతే ఆయన ఏం చేస్తాడు? జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఇచ్చాడు, నువ్వు పెంచుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? మంచి సద్గురువుల్ని ఇచ్చాడు, నువ్వు ఉపయోగించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? జూము క్లాసులు అవకాశం ఇచ్చాడు, నువ్వు అందులో జాయిన్ అవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి. ఇంకా ఏం కావాలి? ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఒకటా రెండా? ఆత్మైన నువ్వు లాభం పొందడానికి, ఆత్మైన నువ్వు ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఆత్మైన నువ్వు ఉన్నత లోకాలు చేరుకోవడానికి, ఆత్మైన నువ్వు నీ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో చెప్పండి. ఒక రకంగా నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని మించి అవకాశాలు పొందేవాడు ఎవ్వడూ లేడని నేను చెప్తున్నాను భూమి మీద. అంత అదృష్టం మీకు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి అలా చెప్పిన విషయం చెప్పకుండా చెప్తున్నామంటారా లేదంటారా? ఎప్పుడు అరిగిపోయిన రికార్డులో అదే చెప్తున్నామా? లేదు. అదే చెప్తే మీరు ఎందుకు వస్తారు? 1400 1500 వీడియోలు ఉన్నాయి, వినండి, మీకే తెలుస్తాయి. ఇప్పుడు అంతకుముందు చిన్న హాల్ ఉండేది, ఇప్పుడు పెద్ద హాల్ అయ్యింది. భగవంతుడు ఇచ్చిన అవకాశమేనండి ఇదంతా. లాస్ట్ ఇయర్ మేము అనుకోలేదు, అంటే ఇప్పుడు 23, 22 కాదు, 21లో మేము అనుకోలేదు, 22లో అనుకున్నాము.
ఇది పూర్తవడం జరిగింది. అవకాశం ఎంత గొప్ప సందేశం అండి సత్య సాయిబాబా వారు చెప్పింది. భగవంతుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? అవకాశాలు ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? నైపుణ్యం. లేదా మీకు నైపుణ్యం ఉంది? అంతకుముందు సెల్ ఆపరేషనే రాదు మనకి, ఇప్పుడు సెల్ ఆపరేషన్ చేస్తున్నాం. సెల్ ఎన్నో మిరకిల్స్ చూస్తున్నాం, ల్యాప్టాప్లు వాడేస్తున్నాం, ఫోన్లు వాడుతున్నాం. ఎంత నైపుణ్యం ఇచ్చాడు! ఇవన్నీ వాడే నైపుణ్యం ఇచ్చాడే. ఉపయోగించకపోతే ఆయన ఏం చేస్తాడు? మొదట్లో మామూలు ఫోన్ ఆపరేషన్ వచ్చు, నెంబర్ కొట్టి ఫోన్ చేయడము, ఎవడైనా ఫోన్ చేస్తే ఆన్ చేసి మాట్లాడడం, అందుకనే ఏం రాదు. స్మార్ట్ ఫోను అది ఏం చేయాలో మనకు తెలీదు. మా పిల్లలు మనవల మటుకు టక 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 నొక్కేసేవారు. ఒన్ని దుంప తెగ. నిన్న కాక మొన్న పుట్టారు వీళ్ళు నొక్కేస్తున్నారు. మనం ఎందుకు చేయలేము? కొంచెం పట్టుదల వచ్చింది. అందరి దగ్గర గొప్పగా ఏదో లెక్చర్లు దంచుతున్నాను, అవి దంచుతున్నాను. ఫోన్ ఆడు నొక్కినట్టు మనం నొక్కలేకపోతున్నాం ఏంటి? అప్పుడు అడిగాను, మా మనవల దగ్గర నేర్చుకున్నా ఫస్ట్. ఊరే కదా చెప్పండ్రా బాబు అని. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కొంచెం సిగ్గేసింది. అరే మనకి బుర్ర లేదా, తెలివి లేదా? వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయలేం? కొట్టుదల వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మమ్మల్ని మించిపోయావు తాతయ్య. అవకాశాలు, ఎంతో నైపుణ్యం, అదృష్టం. మాకేం అదృష్టం ఉందండి? మళ్ళీ ఇది కూడా డౌటే మీకు. ఇలాంటి క్లాస్కి రావడమే గొప్ప అదృష్టం అండి. ఏమో ఈ జీవితం అయిపోయాక ఎక్కడ పుడతామో అప్పుడు ఇలాంటి గురువులు దొరకచ్చు, ఇలాంటి అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడు ఇలా ఉంటుందని ఏం లేదు. ఎక్కడ పుడతామో, ఆఫ్రికాలో పుడతామో, అండమాన్లో పుడతామో, లేకపోతే ఇంకెక్కడ పుడతామో, అప్పుడు ఈ అవకాశాలు ఉండకపోవచ్చు. నువ్వు సరిగ్గా చేయవలసింది చేస్తే ఇంకా బెటరే వస్తుంది. అంచేత గొప్పవాళ్ళు చెప్పింది ఏది వృధా పోదు. అదృష్టము, ఆలోచన అన్నీ నీకు ఇచ్చాడని చెప్పాడు ఆయన. ఆలోచించే శక్తి ఉంది నీకు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎన్నిటినీ సద్వినియోగం చేయి. నిర్వినియోగం చేయకు, దుర్వినియోగం అసలే చేయకు. అప్పుడు నీకంటే అదృష్టవంతుడు ఎవడు లేడు. నువ్వు ఆత్మ అన్నది మర్చిపోకు. మీకు అక్కడ పోస్టర్లు ఉన్నాయి, నేను దేహం కాదు నేను ఆత్మను అన్నది. కంపల్సరిగా పోస్టర్ పెట్టండి ప్రతి ఇంట్లో కూడా. రోజు గుర్తు చేసుకోండి, నేను దేహం కాదు నేను ఆత్మను. చేత గుర్తుపెట్టుకోండి. సత్య సాయిబాబా వారు చెప్పిన సందేశాలు సామాన్యమైనవి ఏం కావు. ప్రతి దాంట్లోనూ ఎంతో ఎంతో లోతు మీనింగ్ ఉంది. వాటిని అర్థం చేసుకుంటే మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. థ్యాంక్ యూ.